ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధించి ఏదో చట్టం తెచ్చిందంట. ఈ కొత్త చట్టం వల్ల ఏదో ప్రజల చేతుల్లో ఉన్న భూముల్ని పొలిటికల్ లీడర్స్ లాగేసుకుంటారని చాలా మంది భయపడిపోతున్నారు కదా. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తారంట. అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా విచ్చలవిడిగా భూముల్ని ప్రాపర్టీస్ ని అంటే ప్రజలకు చెందిన భూముల్ని ప్రాపర్టీస్ ని లాగేసుకుంటారని కూడా అంటున్నారు. సో ఇప్పుడు ఈ యాక్ట్ మోస్ట్ కాంట్రవర్సీ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు, రేపు భూముల దొంగలు పడతారు. ఈ యాక్ట్ అసలు ఎట్లా పనిచేస్తుంది, ఏపీలో ప్రజల భూములు ప్రాపర్టీస్ వాళ్ళు కోల్పోవాల్సి వస్తుందేమో అని ప్రజలు ఎందుకంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు, అసలు మీ భూముల్ని వేరే వాళ్ళు లాగేసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కంటిన్యూగా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. సో అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అంటే తెలుగులో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022. ఇది ఏపీలో 2023 అక్టోబర్ లో అమల్లోకి వచ్చింది. మనం ఏదన్నా స్థిరాస్తులు కొంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా. ఈ ప్రొసీజర్ ను ఇంకా ఈజీ చేసే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినట్టుగా ఏపీ గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కొంచెం క్లియర్ గా మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడో ఒక దగ్గర నాకు ఒక 200 గజాల స్థలం ఉందనుకుందాం. దాన్ని నేను మీకు అమ్ముదాం అనుకున్నాను. మీరు కొనేవాళ్ళు కదా. అప్పుడు మీరు నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాము. అంటే నా పేరు మీద ఉన్న స్థలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ ప్రాసెస్ లో ఇద్దరు సాక్షుల సంతకాలు కూడా పెడతారు. 2 రోజులకు ఏమో ఆ స్థలం ఎవరైతే కొన్నారో వాళ్ళకి డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. అంటే స్థలం అయితే డాక్యుమెంట్స్, పొలం అయితే కనుక పాస్బుక్ ఇట్లా వస్తాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR చట్టం ప్రకారం ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ మీ పేరు పైన ఉంది అని చెప్పేసి కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి రికార్డ్స్ లో ఉంటది. ఆ రికార్డ్స్ ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ROR 1B అడంగల్ ఆన్లైన్ లో, అట్లాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రికార్డ్స్ లో ఇట్లా అన్నమాట. ఇట్లా మొత్తం ఆ ప్రాపర్టీ మీ పేరు పైన ఉంది అనడానికి గవర్నమెంట్ కి చెందిన 5-6 డిపార్ట్మెంట్స్ కి చెందిన ఒక 30-40 చోట్ల రికార్డ్స్ లో మీ పేరు ఉంటది. ఇన్ని రికార్డ్స్ లో మీ పేరు ఉంది కదా, మరి ఆ ప్రాపర్టీ మీదే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రాపర్టీకి మీరే యజమాని అని చెప్పేసి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు. ఇట్లా తెలంగాణలో కూడా ఉంది. అయితే రెవెన్యూ రికార్డ్స్ నిర్వహించే ప్రభుత్వమే ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తుంది, కానీ వాటికి గ్యారంటీ మాత్రం ఇవ్వదు. అంటే ఈ కేసులో నా ప్రాపర్టీ మీరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, బాగానే ఉంది. కానీ కొన్ని కేసెస్ లో అది డబుల్ రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉంటది. అంటే ఇంకొకళ్ళ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ జరిగి ఉండే కేసులు కూడా ఉంటాయి. ఇట్లాంటి విషయాల్లో ల్యాండ్ డిస్ప్యూట్ వస్తుంది, అంటే భూ వివాదం. ఆ ప్రాపర్టీ నీదా నాదా లేక ఇంకొకటిదా అనేది తేలాలంటే ఇప్పటిదాకా మనం సివిల్ కోర్టులకి వెళ్తూ వస్తున్నాము. అంటే కోర్టులో తీర్పు తేలడానికి 2 years పట్టొచ్చు, లేదంటే 20 years కూడా పట్టొచ్చు. ఫైనల్ గా ఎప్పుడో ఒకసారి తీర్పు అయితే వస్తుంది, ఆ ల్యాండ్ ఎవరికి చెందుతుంది అని దాని మీద. సరే, ఇక్కడ మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ప్రాపర్టీ కొనుక్కున్నాము, అది ఇంకొకళ్ళ పేరు మీద కూడా రిజిస్టర్ అయ్యి ఉంటే గనక మన గ్యారంటీ లేనట్టే కదా. మనం గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం, మరి దానికి గవర్నమెంట్ ఏదో ఒక గ్యారంటీ ఇవ్వాలి కదా. ఇప్పటిదాకైతే అది లేదు. కానీ గవర్నమెంట్ లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ డాక్యుమెంట్ కి గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదన్నమాట ఇప్పటి వరకు. ఈ కొత్త చట్టం ప్రకారం ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్ని, అంటే 30-40 చెప్పుకున్నాం కదా, అవన్నీ మాయమవుతాయి. వాటి ప్లేస్ లో ఒకటే ఒక ల్యాండ్ రికార్డ్ ఉంటది. ఆ ఒక్క భూమి రికార్డులో గనక మన పేరుంటే గనక దానికి మనమే ఆ ప్రాపర్టీ యజమాని అన్నమాట. దానికి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. ఆ రికార్డులో మన పేరు ఎంట్రీ అయిన తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేది కూడా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దీన్నే టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్, కంక్లూజివ్ టైటిల్ అంటారు. అంటే ఈ 3 గ్యారంటీలు ఇచ్చే చట్టమే ఏపీ గవర్నమెంట్ తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఈ చట్టం కంప్లీట్ గా గనక అమల్లోకి వస్తే, అంటే 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది, కానీ రూల్స్ ఇంకా ఏమీ ఫామ్ అవ్వలేదు. సో కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అయితే గనక భూములన్నిటికీ ఒకటే రిజిస్టర్ ఉంటది. ఆ రిజిస్టర్ లో పేరున్న వ్యక్తే ఆ ప్రాపర్టీకి యజమాని అని చెప్పేసి, అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీ, నష్టం జరిగితే గనక నష్టపరిహారం వస్తాయి. ఇవి కాక ఇంకా భూ వివాదాలు వస్తే గనక వాటిని పరిష్కరించుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. భూ వివాదాలు వస్తే కోర్టులకు వెళ్లే వాళ్ళం కదా, అది తేలడానికి 20 ఏళ్ల దాకా టైం పడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉందని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్స్
డిస్ప్యూట్స్ లో కోర్టుల యొక్క జోక్యాన్ని తీసేశారు. అంటే సివిల్ కోర్ట్స్ అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ సాల్వ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక భూమి విషయంలో మీరు నేను గొడవ పడ్డామనుకోండి, ఆ గొడవని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పరిష్కరిస్తుందన్నమాట. ఇంతకు ముందు వరకు కోర్టులు చేసేవా పని, ఇప్పుడు ఆ ప్రత్యేకమైన వ్యవస్థ చేస్తుందన్నమాట. అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కాంట్రవర్సీ ఇక్కడే మొదలవుతుంది. ఇప్పటిదాకా అయితే మీకు నాకు మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే ఆ గొడవ పరిష్కరించుకోవడం కోసం సివిల్ కోర్టులకు వెళ్లేవాళ్ళం కదా. జిల్లా స్థాయిలో ఈ కోర్టులు ఉంటాయి. ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఏపీలో ఒక డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఏ మారుమూల విలేజ్ లో ఒక భూ వివాదం వచ్చినా సరే అది సాల్వ్ చేసుకోవడానికి సివిల్ కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. అంటే కోర్టుల యొక్క ఇంటర్వెన్షన్ ని ఈ భూముల డిస్ప్యూట్స్ నుంచి తప్పించారు. ఇక కోర్టుల జోక్యాలు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ లో ఉండవు. ఇప్పుడు భూములు నీదానాదా అనే దగ్గర గొడవలు వస్తూ ఉంటాయి కదా, ఆ విషయంలో ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఎక్కడ పరిష్కరించుకోవాలి అంటే ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ని సెటప్ చేస్తారు. జిల్లాకి ఇలాంటి ఆఫీసర్ ఒక్కళ్ళే ఉంటారు. ఏదైనా డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చినా సరే కోర్టుకు వెళ్లకుండా ఈ కొత్త యాక్ట్ ప్రకారం ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్ దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడికి రావాలన్నమాట. ఒకవేళ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఇక్కడ పరిష్కారం కాలేదనుకోండి, పరిష్కారం కాకపోవడం అంటే నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారనుకుంటే నేను డైరెక్ట్ గా ఇక హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. పరిష్కారం కాకపోవడం అంటే మీకు సపోర్ట్ గా ఇచ్చారు, నాకు వ్యతిరేకంగా ఇచ్చారు అంటే నాకు ఆ తీర్పు నచ్చలేదు కాబట్టి నేను అప్పీల్ కోసం ఇంకా డైరెక్ట్ హైకోర్టుకి వెళ్లాలన్నమాట. డైరెక్ట్ గా హైకోర్టు కింద ఉండే సివిల్ కోర్టులకు వెళ్లడానికి వీలుండదు. సో మారుమూల ఏదో చిన్న గ్రామంలో భూ వివాదం ఉంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళాలి. అక్కడ పరిష్కారం అవ్వకపోతే హైకోర్టుకే వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అపీలేట్ ఆఫీసర్ ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఇంకా ఆ డిస్ట్రిక్ట్ లో ఏరియాస్ వైజ్ గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే TRO ని కూడా అపాయింట్ చేస్తారు. ఒక డిస్ట్రిక్ట్ లో ఏరియాని బట్టి ఎంతమంది అనే ఉండొచ్చు వీళ్ళు. ఇతను అపాయింట్మెంట్ అయిన తర్వాత అతని లిమిట్స్ లో ఉన్నటువంటి అంటే అతని పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటిని MRO నుంచి కానీ లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాళ్ళ ఓనర్స్ ఎవరు, ఇంకా అదర్ ప్రాపర్టీస్ ఓనర్స్ ఎవరు అన్నిటిని బేస్ చేసుకొని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. ఈ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారనేది ఇంకా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. అంటే పేపర్ యాడ్ ఇస్తారా లేదంటే ఇంకెట్లయినా ఇస్తారా అనేది తెలియదు. ఎగ్జాంపుల్ గా ఒక 1000 ప్రాపర్టీస్ అతని పరిధిలో ఉన్నాయి అనుకుంటే కనుక దాని ఓనర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో నా స్థలానికి యజమానిగా ఇంకెవరి పేరు ఉందనుకోండి, నేను డిస్ప్యూట్ ఫైల్ చేయాల్సి ఉంటది 2 years లోపు. అట్లా ఆ 1000 లో ఒక వరకు అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, అంటే డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, వీటన్నిటిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్ కి పంపుతాడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మిగిలిన 900 ప్రాపర్టీస్ కి అబ్జెక్షన్స్ ఏం రాలేదు కాబట్టి అంటే 2 years లోపు డిస్ప్యూట్స్ ఏం రాకపోతే వాటిని టైటిల్ ఆఫ్ రిజిస్టర్ లోకి ఎక్కించేస్తారు. ఇక ఆ ప్రాపర్టీస్ కి ఆ ఓనర్సే ఫైనల్ అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాపర్టీకి ఒరిజినల్ ఓనర్ నేనయ్యుండి ఎవడో ఫేక్ గాడి పేరు వచ్చిందనుకోండి, ఈ కేసులో నేను ఇల్లిటరేట్ అయ్యుండో లేదంటే తెలియకో లేదంటే ఎక్కడో ఉండి అంటే దుబాయ్లోనో అమెరికాలోనో ఉండి ఆ నోటిఫికేషన్ చూడలేదనుకోండి, అప్పుడు నా ప్రాపర్టీకి ఓనర్ ఆ ఫేక్ గాడే అవుతాడు. ఈ కేసులో ఒరిజినల్ ఓనర్ అయినటువంటి నేను ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. సరే, ఈ డిస్ప్యూట్స్ వచ్చిన ఆ 100 మందికి ఉన్న భూ వివాదాలు డిస్ట్రిక్ట్ లెవెల్ అపీలేట్ ఆఫీసర్ దగ్గరికి పంపుతారు. అతను ఎవిడెన్స్ 2 వైపులా చూసేసి ఆ డిస్ప్యూట్ ని సాల్వ్ చేస్తాడు. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ ఆఫీసర్ ఇచ్చే తీర్పే ఫైనల్ అన్నమాట. ఒకవేళ ఆ తీర్పు నాకు నచ్చలేదు అనుకుంటే ఇక డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక రైతు హైకోర్టు దాకా వెళ్ళడం అంటే కష్టమవుతుంది కదా. ఇది ఒక మిస్టేక్ గా చూస్తున్నారు ఈ చట్టంలో. పైగా ఎంతో లా తెలిసి ఉన్నటువంటి జడ్జిలు ల్యాండ్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. ఎట్లా ఎవిడెన్స్ లో రికార్డ్ చేసి ట్రయల్స్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి బోత్ పార్టీస్ యొక్క ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత చాలా టైం తీసుకొని తీర్పిస్తారు. ఇంత పెద్ద పనిని ఒక ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్ అంటే ఈయన ఒక జాయింట్ కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ అని అంటున్నారు ఇప్పటికైతే. ఈయన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో సింగిల్ గా కూర్చొని ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ని ఎట్లా సాల్వ్ చేయగలరు అనేది క్వశ్చన్ గా ఉంది. ఏపీ స్టేట్ మొత్తం 600 సివిల్ కోర్టులు ఉన్నాయి ఇప్పటిదాకా. ఇవన్నీ చేసే పనిని జిల్లాకు ఒకరు చొప్పున ఉండే మొత్తం ఒక 26 మంది ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్స్ ఏం చేస్తారనేది ఇంకో క్వశ్చన్ గా ఉంది. ఇంకా ఇప్పుడు భూములకు సంబంధించి తగాదాలు రావడానికి రెవెన్యూ అధికారులు చేసే మిస్టేక్స్ కూడా ఒక రీజన్ గా ఉంటది. అదే రీజన్ అని చెప్పను, అది కూడా ఒక రీజన్ గా ఉంటది. అలాంటి అధికారుల దగ్గరకే ఆ సమస్య పరిష్కారం గురించి వెళ్లడం వల్ల సొల్యూషన్ ఎంత బాగా ఉంటదనేది కూడా డౌట్ వస్తుంది. మరి ప్రజలు లేదా అమాయకుల భూములు అదర్ ప్రాపర్టీస్ మీద ప్రజలకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది కదా. ముఖ్యంగా అంటే చిన్నకారు రైతులు గిరిజన రైతులు భూములు ఎవరైనా కబ్జా చేసేస్తే ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉండే ల్యాండ్ టైటిల్ అపీలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. అతను గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాడు కదా, అంటే అల్టిమేట్ గా గవర్నమెంట్ చెప్పిందే వింటాడు. అట్లాంటి వారి దగ్గర చిన్నకారు రైతులు గిరిజనులు న్యాయం పొందగలరంటారా? ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. అసలు ఆలోచిస్తే వాళ్ళకి తమ ఆస్తి కోసం పోరాడే
పోరాడే శక్తి ఉంటుందా? ఇంకో పార్టీ వాడు బాగా పలుకుబడి ఉన్నోడైతే గనక వీళ్ళని అణచివేసేస్తాడు. సో కోర్టులు అంటే అక్కడ ఎట్లాంటి పక్షపాతం లేకుండా లేట్ అయినా కానీ న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం అయితే అక్కడ ఉంటది. కానీ ఇక్కడ గవర్నమెంట్ నియమించిన ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేది. ఆ గవర్నమెంట్ లో ఉన్న లీడర్స్ ఫోర్స్ చేస్తే వినక తప్పని పరిస్థితి ఉంటది. సో అట్లా పేద ప్రజలు, అమాయకులు, సామాన్యులకు చెందిన భూముల్ని, ప్రాపర్టీస్ ని లాగేసుకుంటారనే ఒక భయం అయితే ప్రెసెంట్ జనాల్లో ఉంది. సో నేను చెప్పింది మీకు బాగా నచ్చితే గనక, అర్థమైతే గనక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అక్క వినండి అక్క, 2 చేతులు పైకి ఎత్తాలప్ప, ఇలా 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 ఇలా. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ నేను లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.